ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్కు చుక్కలు కనిపిస్తున్నాయి. భారతిని ఉద్దేశించి చేబ్రోలు కిరణ్ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో టీడీపీ నష్ట నివారణ చర్యలకు దిగింది. టీడీపీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగిన గుంటూరు పోలీసులు చేబ్రోలు కిరణ్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కార్యకర్త అయిన చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతిని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి లింక్ చేస్తూ చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఎక్స్లో ఈ విమర్శల్ని ఆయన సొంత పార్టీ టీడీపీ నేతలే తీవ్రంగా తప్పుపడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇదే క్రమంలో ఇవాళ సీరియస్గా స్పందించిన టీడీపీ అధిష్టానం చేబ్రోలు కిరణ్పై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో గుంటూరు పోలీసులు ఇవాళ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే చేబ్రోలు కిరణ్ గతంలో వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా పైన తీవ్ర విమర్శలు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా మరో యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ రోజాను ఫైనల్ గురించి మాట్లాడొద్దని కోరారు. ఆమె నోరు విప్పితే ఫైనల్లో ఇండియా ఓడిపోతుందన్నారు. అంతేకాదు, రోజా ఐరన్ లెగ్ అని, ఆమె కుంభమేళాకు వెడితే అక్కడ భక్తులు తొక్కిసలాట జరిగి చనిపోయారంటూ వ్యాఖ్యలు చేశాడు. దీన్ని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. చేబ్రోలు కిరణ్ గుంటూరు టీడీపీ ఆఫీస్లో టీ బాయ్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇతను టీడీపీ పెద్దల మెప్పు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడని సమాచారం. అయితే ఈసారి మాత్రం వైఎస్ భారతిపై చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉండటంతో స్వయంగా సొంత పార్టీ టీడీపీ స్పందించి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో అతను సారీ చెప్తూ వీడియో విడుదల చేశాడు. అయినా ఈ వ్యవహారంలో టీడీపీ ఆత్మరక్షణలో పడుతోంది.